భారత సైన్యం పరాక్రమానికి పాకిస్తాన్ గడగడలాడిన ఆపరేషన్ సింధూర్ యుద్ధం గురించి ఇప్పుడు ఒక సంచలన నిజం బయటపడింది. గతేడాది 4 రోజుల పాటు సాగిన ఆ భీకర యుద్ధంలో పాకిస్తాన్కు తాము సాంకేతిక, సైనిక సాయం అందించామని చైనా మొదటిసారి అధికారికంగా అంగీకరించింది. చైనాలోని చెంగ్డు ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీర్గా పనిచేసే జాంగ్ హెంగ్ స్వయంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత్ దాడులతో పాకిస్తాన్ కుప్పకూలిపోతున్న వేళ వెన్నెముకలా నిలబడి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చామన్న చైనా ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గతేడాది మే నెలలో ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ను ఊపిరి తీసుకునివ్వలేదు. కేవలం ఉగ్రవాద కేంద్రాలనే కాకుండా పాకిస్తాన్ వైమానిక, సైనిక స్థావరాలను కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆ 4 రోజుల యుద్ధంలో పాక్ భూభాగం అల్లకల్లోలమైంది. భారత గగనతలంలోకి వచ్చే ధైర్యం చేయలేక పాక్ విలువిలలాడింది. అయితే ఆ సమయంలో పాక్ వద్ద ఉన్న చైనా తయారీ J-10CE యుద్ధ విమానాలు సరిగ్గా పనిచేసేలా చూసేందుకు చైనా ఇంజనీర్లు అక్కడే ఉండి పాకిస్తాన్ సైన్యానికి దిశానిర్దేశం చేశారట. ఉదయం పూటనే 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నా లెక్క చేయకుండా భారత యుద్ధ విమానాల గర్జనల మధ్య తాము పనిచేశామని ఇంజనీర్లు పేర్కొన్నారు. జెట్ విమానాల శబ్దాలు, హెచ్చరిక సైరన్ల మోతలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయిందని, అది తమకు శారీరకంగానే కాకుండా మానసిక పరీక్షగా అనిపించిందని చెప్పారు. చైనా తయారు చేసిన యుద్ధ విమానాలు భారత సైన్యం ముందు సమర్థవంతంగా పనిచేసేలా చూడటం బాధ్యతగా భావించి ప్రాణాలకు తెగించి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చారు. నిజానికి భారత్ పాక్ యుద్ధంలో తాము తటస్థంగా ఉంటామని పైకి చెప్పే చైనా తెర వెనుక పాకిస్తాన్కు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తుందని భారత్ ఎప్పటినుంచో ఆరోపించింది. ఇప్పుడు ఆ దేశం స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకోవడంతో చైనా ద్వంద్వ నీతి మరోసారి బయటపడింది. దక్షిణాసియాలో భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి పాకిస్తాన్ను చైనా ఒక ఆయుధంగా వాడుకుంటోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో చైనా సహకారం లేకపోతే భారత్ ముందు పాకిస్తాన్ ఒక్కరోజు కూడా నిలబడలేదనే వాస్తవం ఈ ప్రకటనతో మరింత స్పష్టమైంది. ఢిల్లీ వర్గాలు కూడా ఈ పరిణామాన్ని అత్యంత సీరియస్గా పరిగణిస్తున్నాయి. చైనా ఎన్ని కుతంత్రాలు పన్నినా అత్యాధునిక యుద్ధ విమానాలను అందించిన ఆపరేషన్ సింధూర్లో అంతిమ విజయం భారత్నే వరించింది. మన సైన్యం ధైర్య సాహసాల ముందు చైనా సాంకేతికత కూడా తలవంచుక తప్పలేదు.